సెకండ్ మంత్ ఎక్స్ప్లోరింగ్ అండ్ హైదరాబాద్. సో కంపెనీస్ తిరిగి చెరకు వచ్చేసింది. సో చిల్ అవుదామని చార్మినార్ అయితే స్టార్ట్ అయ్యాం. సో మన జిఎంఆర్ స్క్రాప్ స్టూడెంట్ బాయ్స్ వస్తే అలా ఫ్రెష్గా హైదరాబాద్ వచ్చారు. సో తిరిగిదంటే చార్మినార్ అయితే స్టార్ట్ అయ్యాం. సో అలా దుర్గం చెరువు మెట్రో నుండి స్టార్ట్ అయితే అలా మల్క్పేట్ అయితే రీచ్ అయ్యాం. సో అక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యి అలా షాదాబ్ రెస్టారెంట్కి అయితే రీచ్ అయ్యాం. సో అక్కడ ఫుడ్ అయితే తిన్నాం, ఏదో పర్లేదు బాగానే ఉంది. సో అక్కడ నుండి అయితే చార్మినార్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఎప్పుడో సెకండ్ ఇయర్ లో ఇంటర్న్షిప్ చేసేటప్పుడు హైదరాబాద్ వచ్చాం. అప్పుడు హైదరాబాద్ తిరిగేటప్పుడు హైదరాబాద్ మొత్తం బాగానే ఉంది, కానీ ఇప్పుడు హైదరాబాద్ తిరుగుతుంటే ఒక డిఫరెంట్ రియాలిటీ అయితే కనిపిస్తుంది. పర్స్పెక్టివ్ మారిపోయింది మొత్తానికి. ఇలా కంపెనీ తిరిగి ఒక లూప్ లో అయితే అయిపోయింది. సో అలా ఇంకేముంది, సోకులు కొట్టాలి కాబట్టి అలా 2-3 వీడియోస్ క్లిప్స్ తీసుకుని అలా పక్కనున్న చార్మినార్ కూడా మంచి ఒక పక్కనే నిమ్రా కేఫ్ అండ్ బేకరీకి అయితే వెళ్ళాం. అక్కడ చాయ్ అండ్ ఇంకా మస్కబ్ అని చెప్పాం. సగం కాస్ట్లు అయితే అయిపోయి. సో అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇంకా తెలిసిందే కదా, ఇక్కడ చార్మినార్ లో మనకి దొరకాల్సిన సరుకు అంతా ఇక్కడే దొరుకుద్ది. సో అలా మన ఫ్రెండ్స్ ఇంకేవో బ్యాంగిల్స్ కొంటానంటే వాళ్ళ లవర్స్ లేదా ఇంకెవరికో మనకైతే తెలియదు. సో అలా బ్యాంగిల్ షాప్ వెతుక్కుంటూ అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ రెడీమేడ్ గా ఆ టైంకి అయితే చేస్తారు కదా, ఆ షాప్ కి అయితే రీచ్ అయ్యానమాట. సందులు తిరుగుతూ. సో ఇవి చూడడానికి అయితే బాగుంటది, మీకు కూడా చూపిస్తా, చూసేయండి ఎలా క్రియేట్ చేస్తారు, రెడీ చేస్తారు. ఏదైనా స్కిల్లే బ్యాంగిల్ తయారు చేయడం కూడా. సో అన్న అయితే మంచి పేషెన్స్ తో మామూలు లెవెల్ కదా ఆ క్రియేటివిటీ కూడా. సో అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ అక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యాం. ఎనీవే మనకైతే ఇవ్వడానికి ఎవరు లేరు, మనం సేఫ్. లేదు ఈ ఏరియాలో చిన్న బిజినెస్ పెట్టినా సరే బాగా క్లిక్ అవుద్ది, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే జనాలు ఉన్న దగ్గరే బిజినెస్ అనమాట. మనం ఎక్కడో సందుల్లో పెడితే ఎవడు రాడు. అదే ఈ పక్క దగ్గర ఏరియాలో పెడితే అది ఎలాంటి బిజినెస్ అయినా సరే పక్క కస్టమర్స్ వస్తారు, ఈజీగా క్లిక్ అవుద్ది. సో అక్కడ నుండి ఇంకేముంది, చార్మినార్ గుడ్ బై చెప్పేసి మన హాస్టల్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఏదో అప్పుడప్పుడు బోర్ కొడితే టైంపాస్కి తిరగడానికి బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడు రోజు తిరుగుతూ ఉంటే మాత్రం గొప్ప చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఏదో ఒక పక్క వర్క్ అయితే ఉండాలి. తెలిసిందే కదా, 5 to 6 మామూలుగా ఉండదు ఎక్కడైనా మెట్రో స్టేషన్. సో ఈరోజు క్లైమేట్ అయితే బాగుంది, అలా రూమ్కి అయితే రీచ్ అయ్యాం.